హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్స్ బ్లాగ్స్. ఇది ట్యూస్డే బ్లాగ్ అండి. ముందుగా రైస్ కడిగేసుకొని వాటర్ పోసి ఒక స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అండ్ నేను నైటే ఎంత రైస్ అవసరమో అంత రైస్ వేసి పెట్టుకుంటా అండి. మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ చేసే పని రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేసి తర్వాతే మిగిలిన అన్ని పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే అదే చేశాను. అండ్ రైస్ పెట్టేసిన తర్వాత నేను ముందు రోజే డిసైడ్ అయ్యాను కర్రీ దొండకాయ శనగపప్పు చేద్దామని. దానికోసం ముందు రోజు నైట్ దొండకాయలు తరిగి పెట్టుకున్నానండి. నేను ఇన్స్టామార్ట్ నుంచి ఎప్పుడు దొండకాయలు ఆర్డర్ పెట్టలేదు. అసలు వెజిటేబుల్స్ ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు, ఫస్ట్ టైం. అంటే దొండకాయలు మనం దగ్గరుండి వేరుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఏంటి అంటే వెళ్ళే వీలు లేక ఆర్డర్ పెట్టాను. కొన్ని దొండకాయలేమో పండిపోయినాయి వచ్చినాయి, కొన్ని దొండకాయలేమో బాగా వచ్చినాయి. సో ఏం చేసా అంటే పండిపోయినాయి కొన్ని తీసేసి మిగిలినవి కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిపెట్టుకొని ఆనియన్స్ కట్ చేసేసుకున్నానండి. ముందుగా ఎప్పుడు ఈ కర్రీని నేను చేయలేదు. మా మదర్ చేసినప్పుడు తిన్నాను తప్ప ఎప్పుడు నా అంతటి నేను ట్రై చేయలేదు. సో ట్రై చేద్దాము అని అనుకున్నాను. దీనిలోకి చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ నేను చారు పెట్టలేదు, జస్ట్ ఈ కర్రీని ట్రై చేశాను. కానీ నా వరకు అయితే నేను తినగలిగాను. మా హస్బెండ్కి అయితే అంతగా నచ్చలేదు. సో ఇంకొకసారి ఇంకా బాగా చేసి పెడతాను అని చెప్పాను అన్నమాట. అండ్ దొండకాయలు ఫస్ట్ ఉల్లిపాయ మగ్గబెట్టుకొని ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసేసానండి. తర్వాత దొండకాయ కూడా వేసి మగ్గపెట్టాను. ఇప్పుడైతే పాల ప్యాకెట్లోని అసలు వాటర్ కలపని పాలు తీసి మా పాపకి పెరుగుకి తోడు పెట్టడానికని వేడి చేస్తున్నాను. అండ్ ఒక పక్క దొండకాయ మగ్గుతున్నప్పుడే దాంట్లోకి ముందు రోజు నైటే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసానండి. పచ్చిశనగపప్పు కొంచెం తక్కువ వేసి ఉంటే బాగుండేది, కొంచెం ఎక్కువ వేసాను. పచ్చిశనగపప్పు వేసేసాను. ఒక పక్క మా పాపకి పాలు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడైతే ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నాకు ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మా అత్తయ్య గారు చేసిస్తారు. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునేదాన్ని అనమాట. డెలివరీకి ముందు వరకు కూడా మా అత్తయ్య గారు, నేను ఎప్పుడైతే మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళానో అప్పుడు నాకు చేసి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ చేసి ఇచ్చారు. అదే తెచ్చుకున్నాను. వచ్చింది, ఈసారి వెళ్ళినప్పుడు చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసాను, కారం వేసి మగ్గబెట్టానండి. మగ్గబెట్టిన తర్వాత వాటర్ పోసి విజిల్ పెట్టేశాను. అండ్ కర్రీ అయితే ఇలా కుక్కర్లో 5 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి నాకు చాలా ఫ్రీగా అనిపించింది. అదే మనం మామూలుగా పాత్రలో పెట్టుంటే కనుక ఎక్కువ టైం పట్టునేమో. నాకు అందుకే త్వరగా స్టవ్ కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే మా పాపకి పాలు కాగిపోయినాయి కాబట్టి పెరుగు తోడేయడం కోసం తీసుకుంటున్నాను. నేను ఈ మధ్య పెరుగుని ఇలా గ్లాస్ బౌల్స్లో తోడు వేస్తున్నానండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నేను ఫస్ట్లో పెళ్ళైన తర్వాత అంటే కాపురానికి వచ్చిన తర్వాత ఒకరోజు ఊరు వెళ్తూ పెరుగు తోడేసి వెళ్ళాను. ఫ్రిడ్జ్లో పెట్టేశాను తోడేసి. చూశాను తోడుకోలేదు, సరే అని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. మిరపకాయ కూడా వేశాను. కానీ ఏంటంటే నేను వెళ్ళింది 2 డేసే ఊరు, కానీ అప్పుడు కూడా పెరుగు తోడుకోలేదు. 2 డేస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా. అప్పుడు నేను పాపకి పెరుగు తోడేయాలి అని అన్నప్పుడు మా అత్తయ్య గారికి చెప్పాను, నాకు పెరుగు తోడేసాను, ఆ రోజు తోడుకోలేదు అని అంటే, ఇలా కొంచెం పెరుగు తీసుకొని బాగా కలిపిన తర్వాత పాలు పోస్తే తోడుకుంటాయని. మేము అక్కడ ఉన్నంతకాలం మా అత్తయ్య గారే తోడేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలా మొదలుపెట్టాను. నాకైతే మధ్యాహ్నానికి కావాలి అని అనుకుంటే కనుక మార్నింగే తోడు పెట్టేస్తాను. అప్పుడు త్వరగా తోడుకుపోతుంది అనమాట. అదే ఈవినింగ్ తినిపిస్తాను అని అంటే కనుక 10-11 ఆ టైంకి తోడు పెడుతున్నాను. నేను కొన్ని బ్రాండెడ్ పాలు వాడతాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ లాగా. నాకు ఆరోగ్య వాడినప్పుడు ఎందుకంత తోడుకున్నది వాటర్లా అనిపించేది. అది కాకుండా ఇక్కడ లోకల్ బ్రాండ్ అయితే బాగా గడ్డ పెరుగు వచ్చినట్టు అనిపించింది. అండ్ ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తానండి, వాటర్ కలిపి కొన్ని. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా ఆ పాలు కాగేలోపు, కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను గిన్నెలు సర్దేసుకుంటున్నాను. నాకు నచ్చని కొన్ని పనుల్లో మొదటిది గిన్నెలు సర్దడం, 2 బట్టలు మడతేయడం, బట్టలు ఆరేయడం. ఇవి అస్సలు నచ్చవు, కానీ తప్పదు, చెయ్యాలి.
ఇప్పుడైతే వాటర్ పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి రాగానే ముందు మాకు టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు హెడ్‌ఏక్‌గా అనిపించింది చాలా. మార్నింగే లెగవడంతో చాలా హెడ్‌ఏక్‌గా అనిపించి అందుకే ముందు ఫ్రెష్ అయిపోయి టీ పెట్టుకొని తాగేస్తున్నాను. అండ్ టీ మరుగుతుండేలోపు ఆల్టర్‌నేట్‌గా మా హస్బెండ్‌కి టిఫిన్ వేసేస్తున్నానండి. టిఫిన్‌కి దోసల పిండి మొన్న రుబ్బాను కదా! మేము రోజు నైట్ టిఫిన్ తినడం వల్ల దోసల పిండి అయిపోవచ్చింది. మళ్ళీ రుబ్బాలి. నాకు ఆల్రెడీ ముందు దోసల పిండి ఉంది కాబట్టి కొంచెం నేను అది వేసుకొని తినేద్దాం అనేసి 2 సరిపోయేలాగా కలిపేసాను దోసల పిండి. ఎప్పుడు ఫస్ట్ దోస అంత రెడ్‌గా రాదన్నమాట. క్రిస్పీగా మెత్తగా వచ్చినట్టు అనిపిస్తది. అది నేను తినేద్దామని ఉంచుకొని మా హస్బెండ్‌కి కొంచెము వేడిగా తినరు కదా ఎలాగో కొంచెం క్రిస్పీగా అన్నా పెడదాము అని సెకండ్ దోస నుంచి వేసిస్తాను ఎప్పుడూని. ఒకవైపు టీ కూడా మరిగిపోతుంది. ఇంకొక వైపు టిఫిన్ కూడా అయిపోతుందండి. ఈలోపు వాటర్ వచ్చినాయి అన్నమాట. అంటే మా పాపకి మెట్రో వాటర్ పోస్తాను. మా పాపకి మాత్రమే ఒక 2 బకెట్స్ వరకు పడతాయన్నమాట. సో, వాటర్ వస్తున్నాయని చెప్పేసి బకెట్ పెట్టడానికి వెళ్ళాను. అండ్ బకెట్ పెట్టేసి వచ్చేస్తే మా హస్బెండ్ తీసుకొస్తారు. ఎందుకంటే నాకు చెయ్యి నొప్పిగా ఉంది కదా! ఆయన్ని తీసుకొస్తారు మ్యాక్సిమమ్. ఎప్పుడైనా నేను వెళ్తాను. చెప్తాను ఏవండీ బకెట్ పెట్టాను అని అంటే నేను తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి తీసుకొస్తారు నిండిపోయిన తర్వాత. మా హస్బెండ్‌కి కూడా టిఫిన్ వేసి ఇచ్చేసాను. అండ్ టిఫిన్ వేసేసిన తర్వాత నేను కూడా టిఫిన్ వేసేసుకొని ఫస్ట్ టీ తాగి వెంటనే టిఫిన్ తినేసానండి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి షూట్ చేశాను. పెరుగు చున్నీ ఎంత గడ్డగా పేరుకుందో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మార్నింగ్ ఇంకేం షూట్ చేయలేదు. పనులు చేసుకుంటూ ఉండిపోయానన్నమాట. అండ్ అందుకే ఇప్పుడు మీకు ఒకసారి కర్రీ చూపిద్దాము అని షూట్ చేశాను. నేను కర్రీ ఎక్కువ తింటానండి. రైస్ తింటాను అట్లని కర్రీ కూడా ఎక్కువ తింటాను నేను. మా పాప గిన్నెలు తోమక్కడ పెడితే ఆ బుట్టలో గిన్నెలన్నీ తీసుకొచ్చేసి ఇలా తీసుకుంటుందనమాట. అక్కడే ఆడుతుంది గిన్నెల బుట్ట దగ్గరే. అక్కడేమో ఏమన్నా ఎందుకు గాలేయదు కదా అని నేను తీసుకొచ్చి ఆ గిన్నెలు హాల్లో పెట్టాను. అవి తీస్తున్నాను తను పడుకుంటే. అండ్ మా వారి బట్టలు ఇస్త్రీ చేశాను. అవి సర్దేశాను. తర్వాత బట్టలన్నీ తెచ్చి మడతేసానండి. చెప్పాను కదా అస్సలు నచ్చదు. బట్టలు మడతేస్తున్నప్పుడు ఏదో ఒకటి చూద్దాము అని అనుకుంటే ఇంకా చిన్నపిల్లల ఇంట్లో ఒకటే చూడడం చిట్టి చిలకమ్మ. ఆ చిట్టి చిలకమ్మే చూస్తున్నాను. అది చూస్తూ బట్టలు మడతేసానన్నమాట. ఇంకా నైట్కి ఇంకేం వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ వస్తాయి. ఈరోజు థర్స్డే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఈరోజు నాకు వంటగదిలో ఒక రన్నింగ్ రేస్లా అనిపించింది. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి.